असतो मा सत्कमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतंगमया. నేనొక సామాన్యుణ్ణి. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అని బ్రతుకుతూ మనిషి రూపంలో తిరుగుతున్న ఈ వింత జీవాల మధ్య ఓ నిజమైన మనిషిని, ఓ రుజువైన ఋషిని 8వ తరగతి చదివే నా చిన్న వయసులో చూడగలిగాను. మనసుకుండే రంగుటద్దాలు తీసి దేవుడిచ్చిన అసలు సిసలు కళ్ళతో ఆయన్ని చూశాను. పరభాషలో నేర్పే వక్రభాష్యాలు వదిలి మాతృభాషతో ఆయన్ని చదివాను. నాకు నచ్చితే మంచి, నాకు నచ్చనిదంతా చెడనే బావిలో కప్ప వేదాంతాన్ని వెళ్ళగొట్టి ప్రపంచ నిత్య సత్యాలతో అచంచల ప్రమాణాలతో కొలిచి తరచి చూశాను. ఇప్పటికి ఆ పరిచయం వయస్సు 18 ఏళ్లు. ఈ 18 ఏళ్ల పరిశోధన పరిశీలనలో నిగ్గుతేలిన నగ్న సత్యాలెన్నో ఆయన ముందు దాసోహమన్నాయి. చెడు చెప్పటం ఎంత పాపమో మంచిని చెప్పకపోవటం అంతకన్నా మహాపాపం. ఈరోజు నేనేదో క్రొత్త విషయం చెప్పటం లేదు. ప్రపంచానికి చిరపరిచయమైన ఓ సత్యాన్ని మూలాలతో సహా మీ ముందుంచే ఓ చిన్ని ప్రయత్నం. ఇలా సాకారమవటానికి సహకరించిన సహృదయులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. నిత్యం కళ్ల ముందు కనిపించే నగ్న సత్యం ఇది. పనికిరాని కాళ్లను తిట్టకుండా వాటి భారం కూడా తమపై వేసుకుని సాగిపోతున్న చేతులు, చూడలేని కళ్లను నిందించకుండా తడుముకుంటూ దారి చూపుతున్న కాళ్ళు, కాలికి గుర్చుకున్న ముళ్ళుకి తానే రోధిస్తున్న కన్ను, మెత్తనైన నాలుకకు హానిచేయని పన్ను. ఇది మన దేహంలో అన్ని అవయవాల మధ్య చెక్కు చెదరని స్నేహం. ఈ అనంత విశ్వం కూడా ఓ శరీరం. ఇందులో మనమంతా అవయవాలం. కానీ ప్రక్క మనిషిని భరించలేం, తోటివాడిని సహించలేం. ఒకరంటే మరొకరికి పడనే పడదు. మానవత్వం మనలో కనపడనే కనపడదు. పోనీ నిజమైన మనిషిని చూస్తేనైనా మనలో మార్పు రావచ్చునని అనిపించింది కాబోలు భగవంతునికి. అన్ని రంగులను సుగుణాలు చేసి సూర్యకిరణాలతో సురుచిర రేఖలు గీచి ఆశయాలతో అవయవాలు మలచి లోపం లేని మనిషిని, దీపంలాంటి మనిషిని, అద్దంలాంటి మనిషిని, అందరి కోసం బ్రతికే మనిషిని ఈ భూమిపైకి పంపాడు భగవంతుడు. అది 1956వ సంవత్సరం నవంబర్ 3వ తేదీ, దీపావళి పర్వదినం, అర్ధరాత్రి. సుఖదుఖాలను మానవమానాలను సమపాళ్లలో సరితూచగల తులారాశిలో, స్వాతి నక్షత్రంలో, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామంలో అలర్మేల్ మంగతాయారు తిరువేంగళాచార్యుల పుణ్య దంపతులకు పురుడు పోసుకున్న మానవత పుట్టినరోజు ఈరోజు. నిజమైన ఓ మనిషి భూమిపై అడుగుపెట్టిన రోజు ఈరోజు. ఎవ్వరికనిపించిందో కాని ఎందరికో ఆధారం కాబోయే ఈ బాబుకు శ్రీమన్నారాయణాచార్యులు అని పెట్టిన పేరు సముచితం, విధి విరచితం. చిన్నారి శ్రీమన్నారాయణుని బుడి బుడి అడుగులకు భూమాత హృదయకమలం వికసించింది. ఈ కళ్ళను చూడండి, నిర్మలత్వానికి నిర్వచనంలా లేవు. చిన్నతనం నుంచే విప్లవ భావాలు, ప్రతి క్షణాన్ని విలువగా వాడుకునే అలవాటు, అనుకున్నదే చేసి తీరాలనే పట్టుదల, శుచి శుభ్రతల విషయంలో మహాశ్రద్ధ. ఇవి మన శ్రీమన్నారాయణాచార్యులకు పుట్టుకతో వచ్చిన సహజ సుగుణాలు. వేదంలా ఘోషించే గోదావరీ తీరం, రాజరాజ నరేంద్రుడేలిన రాజమహేంద్రవరం మన శ్రీమన్నారాయణుని ప్రాథమిక విద్య కొనసాగిన విశేష ప్రదేశం. చిన్న వయస్సులోనే తండ్రి వియోగంతో అమ్మ, 2 చెల్లెళ్ళు, తమ్ముడి బాధ్యత స్వీకరించాడు ఈ చిరంజీవి. ఆనాడు ప్రారంభమైన బాధ్యత ఈనాడు విశ్వకుటుంబం దాకా ఎదుగుతుందని ఎవరికీ తెలియదు. ఓ రోజు పనిచేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. అమ్మ అడిగింది, శ్రీమన్నారాయణ, ఎందుకింత ఆలస్యం? నడచి వచ్చానమ్మా. హా, సుమారు 7-8 కిలోమీటర్లు నడచి వచ్చావా? బస్సులో రావచ్చుగా. ఆ డబ్బులు ఉంటే ఇంట్లో మరే పనికైనా ఉపయోగించవచ్చుగా అని సమాధానం చెప్పారు శ్రీమన్నారాయణుడు. విస్తుపోయింది ఆ తల్లి. ఆ దొడ్డ మనసుకు ఆనందాశ్రువులు జల్లి. తన వల్ల నలుగురు బాగుంటారంటే ఎంత కష్టానికైనా సిద్ధపడే త్యాగ నిరతి ఉగ్గుపాలతోనే అబ్బింది శ్రీమన్నారాయణాచార్యులకు.
కారణజన్ములైన శ్రీమన్నారాయణాచార్యుల జీవితాన్ని మలుపు తిప్పిన మరపురాని సందర్భం. అది 1975వ సంవత్సరం. పరమహంస పరివ్రాజకులు, సత్యసంకల్పులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామి వారిని తొలిసారిగా దర్శించారు శ్రీమన్నారాయణాచార్యులు. ఆ ఆధ్యాత్మిక తేజోరాశి దర్శనంతో మన శ్రీమన్నారాయణునిలో ఏదో నూతనోత్తేజం. అదే సంవత్సరం శ్రీ శ్రీ పెద్దజీయరు స్వామి వారి వద్ద ఉద్యోగం. వారి వెంట అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ వారి ప్రవచనాలను పరిశీలిస్తూ పరిణితి చెందసాగారు శ్రీమన్నారాయణులు. ఆ సమయంలోనే సమాజ సేవకు ఆధ్యాత్మికత ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూశారు. పెద్దస్వామివారి ఆలోచనలను, ఆశయాలను క్షుణ్ణంగా పరిశీలించి అణువణువులో జీర్ణింపచేసుకున్నారు. 1977వ సంవత్సరం జనవరిలో శ్రీమన్నారాయణునికి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు పెద్దస్వామివారు. బదరికాశ్రమంలో మంత్రాన్ని జపించమని దీవించి ఒంటరిగా పంపించారు. గగన గర్భమును చీల్చుకొని భువన గహ్వరమున దూకే జలపాత గీతములలో జత కలిపి నారాయణ ఋషి మురిసేలా నరుని ప్రతిరూపం మెరిసేలా సాగుతున్నది తపస్సు. శ్రీమన్నారాయణ, నువ్వు ఒంటరినని అనుకోకు. నీ హృదయ కమలంలో శ్రీ భూ నీళా సమేతుడైన నారాయణుడు విశ్వక్సేన అనంత గరుడ నారద తుమ్మురు ప్రముఖులతో కలిసి ఉన్నాడని భావించమన్న పెద్దస్వామి శ్రీముఖ శ్రీవచనాలు ఎన్నటికీ మరువలేని మంత్రాక్షరాలు మన శ్రీమన్నారాయణునకు. ఆ ప్రదేశమున పలుకొక్కటి ఓ లక్షగా 8,08,000 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర జపముగా సాగినది ఈ తపస్సు. జప హోమ తర్పణ విధి విధానముతో సాగినది ఈ తపస్సు. బదరికాశ్రమమున మార్మురోగినది ఈ తపస్సు. ఆత్మశుద్ధి గల 6 నెలల తపస్సుకే ధ్రువుని కోసం భగవంతుడు దిగి వచ్చిన చరిత్ర మరోమారు చెలించింది. ఆ శ్రీమన్నారాయణుని దర్శనం ఈ శ్రీమన్నారాయణునికి లభించింది. ఏదో ప్రశాంతత, ఎంతో పరిపూర్ణత ఈ ఉత్తీర్ణత. తెలుపు ఎరుపుల వలపు తెలుపు తిరునామం, శరత్పద్మాలను మించే పెద్ద పెద్ద నేత్రాల సుందర ధామం. తెల్లని బట్టలలో చల్లని ఉల్లముతో బ్రహ్మచర్యానికి సారాంశంలా ఉన్న నాటి ఈ స్వాతిముత్యాన్ని చూడండి. కన్ను తిప్పలేం కదూ, మరచిపోలేం కదూ. గోపాలాచార్యుల వారికి అదే అనిపించింది. అందుకే కాబోలు అన్ని అర్హతలు కల శ్రీమన్నారాయణాచార్యులకు సంస్కృత, ద్రావిడ వేదాంత విద్యను నేర్పాలని భావించారు గోపాలాచార్యస్వామి. స్వయంగా గురువుకు ప్రసాదం వండిపెట్టి పుస్తకం పట్టకుండా గురువుగారు చెప్పిన విద్యను మనసులోనే ధారణ పట్టి సాగిన సాధనలో శ్రీమన్నారాయణాచార్యుల ఏకాగ్రతకు అనతి కాలంలోనే వశమై వరించింది, తనకు తాను తరించింది ఉభయ వేదాంత విద్య. ఓ రోజు తుఫానుతో అల్లకల్లోలమైంది ప్రకృతి. ఎడతెరపి లేని వానకు ఆశ్రమంలోని చిన్నారులంతా ఎక్కడో చిక్కుకున్నారు. వెంటనే మన శ్రీమన్నారాయణులు పిల్లలందరినీ వెదికి ఒకచోట చేర్చి పెరుగన్నం కలిపి పెట్టారు. కన్నతల్లిని మరపించారు. మరోసారి హరిజనవాడలో మంటలు చెలరేగాయి. శ్రీమన్నారాయణులు అందరినీ నిద్రలేపి ఎంతో శ్రమ కోర్చి స్వయంగా వాటిని ఆర్పివేశారు. పరుల కష్టాలకు స్పందించే ఆయనలోని ఈ సహజ గుణం భవిష్యత్తులో ఆయనను ఎక్కడికి చేరుస్తుందో చూడాలి మరి. ఆ క్షణం కారు చీకటి కమ్మిన క్షణం, కాలమాగినంత బాధాకర క్షణం. 1979 డిసెంబర్ 31వ తేదీ. అప్రతిహత సత్య సంకల్పులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామివారు పరమపదించారన్న వార్త నమ్మలేని క్షణం. ఆశ్రమమే కాదు, అఖండ భారతం అశ్రువర్షం కురిసిన అత్యంత దుస్సహ సంక్షోభ క్షణం. గుండె ఆగితే ఎంత బలమైన శరీరమున్నా ఏం ప్రయోజనం అని అందరిలో మెదలిన సమాధానం లేని ప్రశ్న ఎదురుచూస్తున్న ఆ క్షణం బెదురు లేకుండా ముందుకు నడిచి పెద్దస్వామివారి గుండె గుడిలో గంటలను నేను మ్రోగిస్తాను, వారి ఆశయాల పంటలను నేను పండిస్తాను అని స్పందించిన ఏకైక సాహసం శ్రీమన్నారాయణాచార్యులు. అమ్మో, సన్యాసం తీసుకోవటమా? ఎవరు ముందుకొస్తారు? అంతకంటే సంసార సముద్రం ఏదటం తేలిక, అంతకంటే ముల్లోకాలను పరిపాలించటం తేలిక.
ఉదయం 8 గంటలకే గుక్కెడు కాఫీ గొంతులో పడకపోతే చేపల్లా గిలగిలా తన్నుకునే మనం, నిలబడి నడుస్తూ పొరుగెడుతూ ప్రయాణం చేస్తూ రోజుకు 60 సార్లు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఆరగించకుండా అస్సలు ఉండలేని మనం, తలెత్తి ప్రశ్నించే హక్కులేని మహామహోపరితలం ఈ సన్యాసం. నిత్యం కోటాను కోట్ల వ్యాపారం చేసే వస్త్ర ప్రపంచం కూడా తృప్తిపరచలేని రంగురంగుల బట్టలంటే మోజుగల మనకు, 20 నిమిషాలు ఒక్క భంగిమలో కుదురుగా కూర్చోలేని మనకు, 600 టీవీ ఛానల్స్ లేకపోతే అరగంట జరగని మనకు, వెటకారం వ్యాపారం తప్ప మరో వ్యవహారం తెలియని మనకు, చిన్న చిన్న ఆవేశాలకు, అంతకంటే చిన్న చిన్న ఆకర్షణలకు ఏం చేయటానికైనా వెనకాడని మనకు, అదేంటో అర్థం కాని ఇంకో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మహాక్రాంతి ఈ సన్యాసం. ఈ సన్యాసం ఏ పని చేయటం చేతగాక విసుగొచ్చి విరక్తితో తీసుకుంటున్నది కాదు. ఈ సన్యాసం ప్రత్యేకత చాటుకోవటానికీ కాదు. తమ బాల్యాన్ని అధ్యయనానికి, తమ యవ్వనాన్ని సమాజ సేవకు అంకితం చేసి, పెద్దలిచ్చిన భూములను హరిజనవాడకు పంచి ఇచ్చి, అఖండ భారతావనిలో 108 శ్రీరామక్రతువులు, 108 స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు చేసి, 108 శ్రీరామ స్థూపాలు నిర్మించిన ఓ మహామనీషి ఆశయాలను కొనసాగించడం కోసం ఈ సన్యాసం. కేవలం తన గురువు కోసం మహాభారాన్ని మోసేందుకు సిద్ధపడ్డ ఓ పండిన పసివయస్సు ఈ సన్యాసం. ఈ సన్యాసం పూలతేరు కాదు, సుఖభోగాలనుభవించే పడవ షికారు కాదు. సర్వసంగ పరిత్యాగం చేయవలసిన మహాకఠోర కుఠారం. పదునైన కత్తులపై నెత్తురు చిమ్మకుండా నడవగల నైపుణ్యం. ఇది అసిధారా వ్రతం, అగణ్యం. అరిషడ్వర్గాలనే మహాసముద్రాల హోరుకు ఏమాత్రం చెదరని నిగ్రహం. ఇంద్రియాలు చిమ్మే బడబాగ్నులను మంచు బిందువులుగా మార్చగల అచంచల సాధన. అతిమానుష కార్యదక్షులైన శ్రీ పెద్దజీయరు స్వామివారి పర్యవేక్షణ. యావత్ భారతదేశంలో 100 మందికి పైగా ఉభయ వేదాంత ప్రవర్తకులను తీర్చిదిద్దిన గోపాలాచార్య స్వామి వారి శిక్షణ. చిత్తూరు సంస్కృత భాషా ప్రచారిణి వారు నిర్వహించిన 5 పరీక్షలలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత. శ్రీపెరంబదూరు జీయరు స్వామి, తిరుమల జియ్యంగారులు పెట్టిన పరీక్ష. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి, కందాళ వెంకటాచార్య స్వామి వార్ల పరిశీలన. 48 గంటల ఉపవాస జాగరణ దీక్ష. ఇన్నింటిలో నెగ్గిన పరిపక్వత, పసితనపు పవిత్రత. సన్యస్తమ్మయా 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 అంటూ పూర్వాశ్రమానికి తర్పణాలు విడిచి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న మహాయోగం ఈ సన్యాసం. యావజ్జీవితం సాగే యాగం ఈ సన్యాసం. స్వార్థపూరితమైన కర్మలను, ధనధాన్యములను, సంతాన సంపదను త్యాగం చేసి సాగే ఈ అమృత పదానికి, అద్భుత పదానికి జై జై అన్న వేదమాత మధుర హృదయం ఈ సన్యాసం. ఇంతటి సమరంలో వల్మీకము కరిగిన వాల్మీకిలా, మానవత్వాన్ని సృష్టి చేసే బ్రహ్మర్షిలా, కుసుమకోమల నవయవ్వన ప్రాయపు శ్రీమన్నారాయణాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారుగా సంసిద్ధులైన వేళ నింగి తల వంచి నేలను తాకి ఆతని పదస్పర్శలో మురిసే నీవెంత ధన్యురాలవే అన్న ఆనందహేళ ఈ సన్యాసం. 1980 ఫిబ్రవరి 23వ తేదీన 23 ఏళ్ల శ్రీమన్నారాయణాచార్యులు సన్యాసాశ్రమ స్వీకారం చేసి చిన్నజీయరు స్వామిగా దర్శనమిచ్చిన వేళ. శాంతికి తెలుపు, ప్రేమకు ఎరుపు చిహ్నముగా దాల్చిన ఊర్ధ్వపుండ్రం. మనసులో తలచినదే మాటలో చెప్పి, మాటలాడినదే ఆచరణలో చూపే మనోదండం, వాగ్దండం, కాయదండానికి ప్రతీక అయిన త్రిదండం. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతికి ప్రతీక అయిన త్రిదండం ధరించి శిఖా యజ్ఞోపవీతాలతో చెరించే వేదధర్మంలా ఉన్నారు శ్రీ చిన్నజీయరు స్వామి. మళ్లీ చిన్న వయస్సులోకి వెళ్లిన శ్రీ పెద్ద జీయరులా అన్నట్టున్నారు శ్రీ చిన్నజీయరు స్వామి. జీయరులయ్యారో లేదో వెంటనే నేనున్నానని ఎదురుగా నిలుచుంది పెద్దస్వామి వారు తిరుమల కొండపై సంకల్పించిన 1008 కుండాల మహావిష్ణు యాగం. చిరునవ్వుతో బలిని గెలిచిన వామనునిలా, ముల్లోకాలు కొలిచిన త్రివిక్రమునిలా యాగాన్ని పూర్తిగా వించారు చిన్నజీయరు స్వామి. ఇక పెరుగుదల ఆగలేదు. అక్కడి నుండి ప్రతిక్షణం ఓ 1000 కుండాల యజ్ఞంగానే సాగింది ఆయన ప్రయాణం. ఈ ప్రయాణంలోనే క్రమపరిణితి చెందే సీతాకోక చిలుకల ఎన్నెన్నో అందాలు, ప్రత్యేకతలు సంతరించుకున్నారు శ్రీ చిన్నజీయరు స్వామివారు. చిన్నజీయరు స్వామి అన్న పేరు వినగానే మొట్టమొదట గుర్తొచ్చేది అత్యంత ఆకర్షణీయమైన ఆయన రూపం. ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అన్నట్లు
యోగానుష్ఠానాలతో బలిష్టమైన సుందర విగ్రహం ఆయనది. పుటం పెట్టిన బంగారపు రంగు, విశాలమైన లలాటం, పెద్ద పద్మాల వంటి కళ్ళు, అద్దాలలాంటి చెక్కిళ్ళు, కోటేరు నాసిక, మెలికలు తిరిగే మెరుపుల జుట్టు, తనుమంతా ఏవేవో కాంతిపుంజాల కనికట్టు. సాముద్రికా శాస్త్రం సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఆయన ఆకృతి ముందు. అందుకే ఎంతమంది ఆయన ప్రక్కనున్నా సరే ఆయననే చూడాలనిపించే ఆత్మ సౌందర్యం, ఆకృతి సౌందర్యం ఒక్కటై కనిపిస్తాయి ఆయనలో. కనుకనే దేవుడున్నాడో లేడో తెలియదు కాని ఉంటే గింటే చిన్నజీయరు స్వామంత నిర్మలంగా ఉంటాడని అన్నాడో ముస్లిం సహోదరుడు. ఓసారి ఆయన రామాయణ పాఠం చెబుతుంటే ఠక్కున లేచి, మీకంటే బావుంటాడా అండి రాముడు అని అడిగాడో 10 ఏళ్ల పసిపాపడు. లేత తమలపాకు చిగురులాంటి సుందరాంగుడి అందం చూసి నా జన్మ ధన్యమైందని కన్నీళ్లు కార్చాడు 2000 పైచిలుకు నాటకాల్లో నటించిన ఓ 70 ఏళ్ల కళాకారుడు. హిమాలయం నుంచి వెంకటాచలం దాకా ఎందరో సాధువులను చూశాను కాని చిన్నజీయరు స్వామి తేజం అగ్నిపుంజం అని అంటూంటారు తలకోన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీనివాసానంద స్వామి. అగ్నిహోత్రం కన్నా శక్తివంతమైన అస్ఖలిత బ్రహ్మచర్యంలో పుటం పెట్టబడి ఊర్ధ్వరేతస్కులైనందుకే ఈ ఉజ్వల కాంతి ఆయన నఖ శిఖ పర్యంతం సౌందర్య తాండవం చేస్తోంది అంటారు ఎందరో వేద ఆగమ మంత్ర శాస్త్రవేత్తలు. ఏ మాయలు మంత్రాలు చెయ్యని ఆయన చేసే ఒకే ఒక్క మహేంద్రజాలం ఆయనకు దేవుడిచ్చిన ఈ సహజ సౌందర్యం. ఈ సమ్మోహనాస్త్రంతోనే ఆయన లక్షల మందిని బొమ్మల్లా కూర్చోబెట్టి ఏకకాలంలోనే చెప్పవలసిన మంచిని చెప్పేస్తారు. ఆయన పైకి తెల్లగా తీయగా ఉండే హోమియోపతి మందు, లోపల ఆరోగ్యాన్ని కలిగించే ఔషధాల విందు. రూపమేవాస్యై తన్మహిమానం వ్యాచస్తే, నీ రూపం చెబుతోంది నువ్వెంత గొప్పవాడివో అంది వేదం దేవుడిని. అందుకే చెప్పాల్సి వచ్చింది ఈ గురుదేవుడి అందాన్ని. తాటాకు పందిళ్ళు, మామిడి తోరణాలు, రంగురంగుల రంగవల్లులు, సన్నాయి మేళాలు, అబ్బో ఎంత హడావిడి చేస్తే అప్పటికి పండగ కాబోలుననిపిస్తుంది. ఇవేం అక్కరలేదు. ఒక్కసారి ఉత్కంఠ నిశ్శబ్ద వాతావరణాన్ని పూరించే శంఖనాదం లాంటి ఈయన గొంతు వినిపిస్తే ఇట్టే పండగ వాతావరణం పండు వెన్నెలలు కురుస్తుంది. చూడండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒక్కసారిగా శతకోటి ప్రణవనాదాలు మారుమురుగుతాయి ఆ గొంతులో. 6 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఉదాహరణ చెబితే చిన్నజీయరు స్వామివారే చెప్పాలి. జగత్ కారణమైనటువంటి వాడెవడో ఒకడున్నాడు అనేది మన అందరం కూడా లాజికల్ గా అంగీకరించాల్సినటువంటి విషయం. లాజికల్ గా ఏమిటండి, ఎందుకు లాజికల్ గా యాక్సెప్ట్ చేయాలి అని అడుగుతారేమో. ఎందుకంటే whenever and wherever there is an effect, there must be some cause. ఇప్పుడు మీరు ఎక్కడైతే వింటున్నారు, here is a cause. మన మాటని ఇంత గట్టిగా పంపిస్తోంది, here is a cause. ఇది పనిచేస్తోంది, there is a cause. If this becomes an effect, there must be some cause behind. Whatever we see in the world are these are effects of some causes. ప్రవచనం చెబుతూ ప్రధాన విషయం దగ్గర నుంచి ప్రక్కకు వెళ్ళి సుమారు 1/2 గంట తరువాతో గంట తరువాతో ఎక్కడ ఆపారో అక్కడికి రావటం ఆయనకు మాత్రమే చెల్లు. ఆళ్వార్ల దివ్య ప్రబంధాల నుంచి భగవద్గీత, రామాయణ, భారత భాగవతాలు, వేదాంత బ్రహ్మసూత్రాలపై ఆయనకు ఎంత పట్టు ఉందో సమసమాజంపైన, ఆధునిక విజ్ఞానంపైన అంతే అధికారం. ఆయన ప్రవచనానికి ఓ అలంకారం. సామాన్య జీవితంలో మనం కనీసం గుర్తించని విషయాలను సైతం ఆయన వివరించి చెబుతుంటే ఆ సునిశిత పరిశీలన సామర్థ్యానికి మేధావులకు సైతం ఆలోచనలు సుడులు తిరగక మానవు. సందర్భానికి తగ్గట్టు మాట్లాడగల శక్తి ఆయన దగ్గరే పుట్టిందా అనిపిస్తుంది. అందరినీ గౌరవించే వినయం ఆయన పలుకుల్లో విజయ గర్వంతో మిడిసిపడుతుంది. ఆయన పలుకుబడిలోని స్పష్టతకు వ్యాకరణ శాస్త్రం సంబరపడక మానదు. సంస్కృతం, తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ ఇత్యాది భాషలలో ఆయన ప్రవచనం అనర్గళం. సర్వేభ్యః సంస్కృత భాషాయామేవ వ్యవహారः భవతు ఇతి ఆశయేన వేద సిద్ధేభ్య ఏవాదౌ
देवादीनां चकारसः। वेंकटेश भगवान सब होंगे करके कौन कर दिया? क्या देखा तूने? जाकर क्या पूछा आप उनसे? So including rulers, all the scholars in those days probably must be learning the whole Vedic mass by heart. எம்பெருமானாருடைய திருமுடி சம்பந்தத்தை கொண்டு அவருக்கு முன்னாடி இருக்கக்கூடிய பல ஆச்சாரியர்கள் தங்களை உஜ்ஜீவனத்தை அடைந்தோம் என்று நினைத்தார்களாம். రాముడు ప్రజలందరి ప్రేమకి పాత్రుడు కావటానికి కారణమైన అతడిలో ఉండేటటువంటి ఆ గుణ సముదాయాన్నింటినీ కూడా వర్ణిస్తారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యంగానో! సుమారు 125 గుణాలు చెప్తారండి వాళ్ళు. ఇన్ని గుణాలు రాముల్లో ఉన్నాయా? అందుకే మేము రాముడిని మాకు పరిపాలకుడుగా కావాలి. మేం కోరడం కాదయా, అకామయత మేదిని రామం పతిం. ఈ భూమి కూడా నాకు పరిపాలకుడుగా రాముడైతే బావుండు అని కోరుకుంటోంది. భూమి కోరుకుంటోంది అంటారు వాళ్ళు. రాముడి యొక్క కోరిక తన ప్రజలందరినీ తన వాళ్ళుగా చూసుకోవడం, వారికి కావలసినవన్నీ తాను చెయ్యటం. శ్రీకృష్ణుని వేణునాదం విన్నాక తమది ఒక గానమేనా అని సిగ్గుతో పాడటం మానుకున్నారట గంధర్వులు. చిన్నజీయర్ స్వామి వారి ప్రవచనం విన్న తరువాత ఎంతటి వారి పరిస్థితి అయినా అంతే. అలసాని వారన్నట్టు ఆయన ప్రవచనం అంబరచుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుఠదాభంగ తరంగ మృదంగ నాదలహరి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఓ మిమిక్రీ కళాకారుడన్నట్లు ఆయనది మానవ కంఠం కాదు, అనుకరణ సాధ్యం అంతకంటే కాదు. శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యః నమౌక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. ఆయన ఎప్పుడూ నేను దేవుణ్ణని చెప్పరు. పైగా మనిషి దేవుడు కానక్కర్లేదు, మనిషి మనిషిగా బ్రతికితే దేవుడి కంటే గొప్ప అని అంటారు. 1996వ సంవత్సరంలో ఓ చిత్రకారుడు ఆయనకు ఆదిశేషుడు పడగలు పట్టినట్లు బొమ్మ గీసి తీసుకువస్తే, మరెప్పుడు ఇలాంటి లేనిపోని కల్పనలు చేయకు, గురువును గురువుగా పూజించు చాలు అని ఆయన అన్న మాటలు చరిత్ర మరచిపోని చరమశ్లోకాలు. 1994వ సంవత్సరం ఒంగోలు పివిఆర్ స్కూల్ ప్రాంగణంలో అప్పటి నెల్లూరు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి గారు భగవాన్ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అని సంబోధించినందుకు సుమారు అరగంట సేపు మనిషిని భగవాన్ అని అనకూడదని వివరించి చెప్పిన క్షణం ఆయన మానవతా ప్రియత్వానికి మొచ్చుతునక. ఆయన మాయలు మహిమల గురించి మాట్లాడరు. పైగా పిల్లలు పుట్టకపోతే మా దగ్గరకెందుకు రావటం, డాక్టర్ దగ్గరకు వెళ్ళమంటారు. కష్టాలు పోవాలంటే ఏం చేయమంటారని ఎవరైనా అడిగితే మేం భగవంతుణ్ణి నమ్మి సాగుతుంటాం, మాకు తెలిసింది అంతే, అదే నీకు చెబుతాం. నిరాశ వదిలి నమ్మకంతో దైవసేవగా నీ పని నువ్వు చెయ్యి, దేవుడు చేయవలసినదేదో అది చేస్తాడు. గాడ్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్ నాట్ యువర్ గ్రీడ్స్ అని చెప్పే ఆయన ప్రాక్టికాలిటీ ముందు నాస్తికత తల వంచుతుంది, ఆస్తికత తల ఎత్తుతుంది. భక్తులెవరైనా సరే, స్వామి మీరు చేసిన యజ్ఞం వల్లే వర్షం వచ్చిందని అంటే, మేం చేసిన యజ్ఞం వల్లే వరద కూడా వచ్చిందా అని ఎదురు ప్రశ్నిస్తారు ఆయన. దేనికి మనం కారకులం కాదు, ప్రేరకులం కాదు, కేవలం భగవంతుని చేతిలో పరికరాలం మాత్రమేనంటారు. అందుకే ఎవరైనా నిందిస్తే చిన్న చిరునవ్వుతో దాన్ని వెనక్కి పంపేస్తారు, ఎవరైనా తెగ పొగిడితే మరో నవ్వుతో దాన్ని అక్కడే ఆపేస్తారు. అందుకే ఆయన ప్రవచనాల్లో అభూత కల్పనలుండవు, అగాధమైన భావాలుంటాయి. అధునాతన అంతకంటే సనాతన సత్యాలుంటాయి. దైవభక్తి ముసుగులో ఛలామణి అవుతున్న అంధవిశ్వాసాలను ఎండగొడుతూ, అసలు విశ్వాసాలే లేవనే నాస్తిక భావాలను తరిమికొడుతూ, అవసరమైన విశ్వాసాలను నింపి ప్రోత్సహిస్తాయి, వ్యక్తిత్వ వికాసాన్నిస్తాయి, ప్రేమతత్వాన్ని సెలైన్లలా ఎక్కిస్తాయి. మీరు దేవుడా, మీరు పీఠాధిపతులా, మీకు మీరేం నిర్వచనమిస్తారని ఓ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు, నేను పీఠాధిపతిని కాను, దేవుణ్ణి అంతకంటే కాను, పెద్దల ద్వారా అందుకున్న జ్ఞాన స్రవంతిని నలుగురికి పంచే ధర్మప్రచారకుడను, మంచి పనులు చేయటానికి నలుగురినీ ప్రోత్సహించే భిక్షాసన్యాసిని అని అన్న ఈ నిగర్విని కన్నభూమి సగర్వంగా తలెత్తుకు నిలిచింది.
ఓ భక్తునికి ఓ సందర్భంలో ఆయన వ్రాసిన ఈ వాక్యాలు ఆయన మనసును చూపే నిజాల నిలువుటద్దాలు. మనం సాక్షాత్ అవతార స్వరూపులం కాదు, సామాన్య జనులం అని మాత్రమే పదే పదే చెబుతూ ఉంటాం. చిన్ని కాగితాన్ని కూడా వ్యర్థం చెయ్యకూడదని ఆ ఖాళీలో వ్రాసుకునే ఈ సుగుణశీలుని చూడండి. ఎంత తెలిసినా నిత్యం నేర్చుకునే ఈ పసిబాలుని చూడండి. స్టీల్ సామాను కొట్లో బంగారం దొరకదు, ఒంటే కూర్చున్న చోటికి హిమాలయం నడచిరాదు. బద్ధకం లేకుండా, సోమరితనం లేకుండా 4 అడుగులు వేస్తే తెలుస్తుంది 4 దిక్కులు, 4 విదిక్కులు, పంచభూతాలు, లక్షల మంది సామాన్య జనం, వందలాది పండిత గణం, అధికార అనధికార మేధావి వర్గం, ఇంతమంది సాక్ష్యమై సాష్టాంగపడ్డ సందర్భం. అది 1994వ సంవత్సరం. అది సీతానగర ఆశ్రమం. శ్రీ స్వామివారు ఆరాధించుకునే హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామ పెరుమాళ్లను దొంగలు అపహరించారు. 2 రోజుల పాటు పచ్చి మంచినీరు ముట్టలేదు స్వామి. క్రొత్తవి చేయించుకోవచ్చుగా అడిగారు కొందరు. అందరికీ లోహంలా కనిపించే పెరుమాళ్ళు మాకు సజీవమైన తల్లిదండ్రులు పోతే క్రొత్తవి చేయించుకోలేం కదా అన్నారు స్వామి. ఒకవేళ పెరుమాళ్ళు దొరకకపోతే ఏం చేస్తారు అని ప్రశ్నించారు కొందరు అపశకునాలు. మేమే శరీరం వదిలి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు నిశ్చయంగా, నిర్ణయంగా. చిలించిపోయారు అప్పటి ఎస్ఐ కోటేశ్వరరావు గారు చిన్నజీరస్వామి వారి పవిత్రతను చూసి. ఆశ్చర్యం, 2 రోజుల కల్లా క్షేమంగా పెరుమాళ్ళు దొరికారు. దర్జాగా స్వామి వద్దకు వచ్చారు. ఉపన్యాసాలు చాలామంది చెబుతారు, 1,000,000 మాత్రమే ఆచరించి చూపిస్తారు. నిలుచున్న చోట నుండి కాలు కదపకుండా వేల మందికి ప్రతినిత్యం తీర్థం ఇచ్చే ఆయన ఓపిక అనితర సాధ్యం. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు సుమారు 9 గంటల సేపు నిలబడి స్వయంగా 1000 కలశాలతో శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసే ఆయన భక్తి శక్తి అపూర్వం. 50 ఏళ్ల పై వయసులో కూడా 12 గంటల సేపు ఒకే ఆసనంలో కూర్చొని 700 శ్లోకాల భగవద్గీతను లక్షల మందిచే పలికించే ఆయన సహజ శక్తి ముందు సైన్స్ లాజిక్కులు, ఇంద్రజాలపు ట్రిక్కులు టక్కున చప్పబడి చల్లారక తప్పదు. ఆ రోజు పర్వదినం. చెప్పా పెట్టకుండా ఓ 100 మంది పైనే పలకలు పట్టుకొని చంటి పిల్లలను చంకనబెట్టుకొని ఆయన వద్దకు వచ్చారు అక్షరాభ్యాసం చెయ్యమని. ఇంతమందా అనలేదు. మరో రోజు రమ్మనలేదు. ఏసీ రూంలో కూర్చొని చేద్దాం అనుకోలేదు. ఉన్న పళంగా నిలుచున్న చోటే 100 పలకలు తీసుకొని ఓం అస్మద్గురుభ్యో నమః అంటూ వ్రాసి ఇచ్చిన ఓపిక ఆయన నైజం. ఉదయం విశాఖపట్టణం నుండి బయలుదేరారు.